ఈరోజు మన వీడియో వచ్చేసి 5 లీటర్స్ గ్లేజర్ అనమాట. ఈ గ్లేజర్ ఎలా మనకు ఉపయోగపడుతుంది, ఏ విధంగా మనం దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి అనేదే ఈ వీడియో అనమాట. ముందుగా మీకు ఒకసారి ఈ గ్లేజర్ అంతా కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఒకసారి మనం ఈ గ్లేజర్ అంతా కూడా ఓపెన్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి ఓరియంట్ కంపెనీకి సంబంధించిన గ్లేజర్ అండి. ఈ గ్లేజర్ వచ్చేసి 5.9 లీటర్స్ అనమాట. ఇది మనకి ఇన్స్టా గ్లేజర్ చాలా వరకు అయితే మనకు ఉపయోగపడుతుందనే తీసుకున్నాను. అలాగే ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. ఒకసారి చూడండి, ఇదంతా కూడా మనం అన్బాక్స్ చేస్తున్నాం. ఈ గ్లేజర్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే మనకి ప్యాకింగ్లో రావడం జరిగింది. తర్వాత దీంట్లో మనకి దీనికి సంబంధించిన మాన్యువల్ అయితే రావడం జరిగింది. ఈ మాన్యువల్ ఇదంతా కూడా మాన్యువల్ అనమాట. తర్వాత దీనికి సంబంధించి ఇంకా ఈ డబ్బాలు అయితే ఏమీ లేవు. చూడండి, కనిపిస్తుందా మీకు? పక్కన పెడదాం. ఈ డబ్బాలు అయితే ఏమీ లేవు. ఇంకా ఇవన్నీ కూడా ధర్మకులానికి సంబంధించి. ఇది కూడా వచ్చేసి దీనికి సంబంధించిన ఏదైతే ఉంటాయో మనకి మేకులు అనమాట. ఇవి వెనకమాల మనం ఫిట్ చేసుకోవడానికి కోసం మేకులు అయితే ఇవ్వడం జరిగింది ఇల్లు. ఇకపోతే మనకి దీంట్లో మనకి ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ గ్లేజర్ సంబంధించి ఇన్ అవుట్ ఏదైతే ఉంటాయో మనకి కింద ఉన్నాయి కదా, దీనికి ఇన్ అవుట్కు సంబంధించిన పైప్స్ అయితే కనుక ఇవ్వలేదు. అవి మనం సపరేట్గా మనం బయట కొనుక్కోవాలన్నమాట. అలాగే నేను బయట కూడా వాటిని తీసుకున్నాను అనమాట. అవి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. బయట తీసుకోవడం జరిగిందనమాట. ఇవి వచ్చేసి వీటిని గేజర్ ఇన్ అవుట్ పైప్స్ అంటే మనకి బయట షాప్లో ఇస్తారు. ఇవి వచ్చేసి మన దగ్గరగా 400 నుంచి 500 వరకు అయితే కాస్ట్ ఉంటాయి అనమాట. అలాగే 300-200 లోపల కూడా ఉంటాయి, కానీ అవి కొన్ని మనకి లోకల్ క్వాలిటీ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఈ టెప్లాన్ టేప్తో కూడా మనం ఇదంతా కూడా ఫిట్ చేసుకోవడం కోసం ఈ రెండు తీసుకున్నాను అనమాట. గ్లేజర్ ఏదైతే ఉందో ఈ కవర్ అంతా కూడా తీసేస్తానమాట. తీసేసి మీకు దీని గురించి చూపించే ప్రయత్నం చేస్తాను పూర్తిగా. ప్యాకింగ్ కూడా మనకి చాలా పకడ్బందీగానే ఇవ్వడం జరిగింది. వీళ్ళు ప్యాకింగ్ అనేది పూర్తిగా మనకి స్టాండర్డ్గా రావడం జరిగింది. అయితే మనకి ఇది 3-పిన్ టాప్ అనమాట. 16 amps 250 volts అయితే మనకి తీసుకునేటటువంటి ట్యాప్ అయితే రావడం అన్నమాట. 3-పిన్ ట్యాప్. తర్వాత ఇది చూశారు కదా, ఇందాక మీకు చెప్పినట్టుగా ఓరియంట్. ఇది కూడా చాలా వరకు మనకి పేరు కూడా నీట్గా బయటికి బాగా కనపడుతుంది. ఇది ఇలా మనకి స్టీల్ అంటాం కదా మనం, స్టీల్ క్వాలిటీతో అయితే ఈ నేమ్ అయితే రావడం జరిగింది మనకి. ఇకపోతే దీని గురించి పూర్తి సమాచారం అయితే కింద అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఎక్కడైతే ఉందో ఇక్కడ ఒకసారి కనిపిస్తుందో మీకు చూడండి. ఓరియంట్ అనమాట. ఇది వచ్చేసి ఇది మోడల్ నెంబరు, తర్వాత ఏ కంపెనీకి సంబంధించింది ఇది. అలాగే దీని కెపాసిటీ వచ్చేసి 5.9 లీటర్స్ అనమాట. అలాగే 230 volts నుంచి మనకి దగ్గరగా 3000 volts వరకు అయితే మనకి ఇది పవర్ అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట. అంటే హెవీగా మనకైతే పవర్ తీసుకుంటుంది. అలాగే మనకి అదే విధంగా వాటర్ కూడా హీట్ అనేది చేయడం జరుగుతుంది కాబట్టి అంత హోర్స్ అనేది తీసుకుంటుంది అనమాట ఇది. ఇకపోతే ఈ రెండు మనకు తెలిసినవే కదా. ఇది వచ్చేసి మనకి కింద బ్లూ కలర్లో ఉంది కాబట్టి ఇన్ అనమాట. మనకి ఏదైతే మనకి వాటర్ వస్తాయో అక్కడ నుండి మనకి దీన్ని జాయింట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఏదైతే మనకి అవుట్ ఉందో ఈ అవుట్ మనం వెనక్కి ఇచ్చేయాలన్నమాట. వాటర్ అంటే హీట్ అయిన వాటర్ దీంట్లో నుంచి వాటర్ అనేవి దీంట్లోకి రావాలి, అలా అనమాట పూర్తిగా. ముఖ్యంగా మనం ఇన్ నుంచి వాటర్ వెళ్ళేటప్పుడు మనకు ఒక పక్కన ఒక చిన్న స్క్రూ లాంటిది అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ స్క్రూ వల్ల మనకి లాభాలు ఏంటంటే మనకి ఎక్కువ ఫోర్స్ వస్తుంది కాబట్టి అపార్ట్మెంట్ ఏరియాలో ఎలా ఉంటుందంటే మనకి ఫస్ట్ ఫ్లోర్ నుంచి అలాగే 5th floor దాకా ఒకలాగా అయితే ఉంటుంది అనమాట. వాటర్ ఫోర్స్ అనేది డిఫరెంట్గా వస్తుంది. మనకి 5th floorలో ఉన్నప్పుడేమో వాటర్ తక్కువగా వస్తుంది ఫోర్స్ అనేది. అదే మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నప్పుడు అయితే వాటర్ హెవీగా వస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ స్క్రూ ఇచ్చాడో ఈ స్క్రూని మనం ఈ టెస్ట్ ద్వారా ఈ విధంగా మనం టైట్ చేసుకోవచ్చు, లూజ్ చేసుకోవచ్చు. అప్పుడు లూజ్ చేసుకుంటే టైట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఒకసారి చూడండి, లోపల ఇది ఏదో ఉందో ఆ స్క్రూ అనేది కొంచెం ముందుకైతే వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఫోర్స్ అనేది తగ్గుతుంది అనమాట. దాని కారణంగా ఇది చాలా కాలం అయితే రావడం జరుగుతుంది. అలాగే మనకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే ఉంటుందన్నమాట. దాని కొరకే ఇదైతే స్క్రూ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి గ్లేజర్కి కూడా ఈ స్క్రూ అయితే ఉంటుంది పూర్తిగా. అలాగే మనం దీన్ని అడ్జస్ట్ చేసుకొని ఆ టైంలో మనం ఎలాగో ఇన్స్టాల్ చేస్తాం కాబట్టి ఆ ఇన్స్టాల్ చేసేటప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకొని దాన్ని మనం టైట్ చేసుకోవడమా లేకపోతే లూజ్ చేయడమా ఆ ఫోర్స్ బట్టి దాన్ని నిర్ణయించి మనం ఫిక్స్ చేయడం జరుగుతుంది అనమాట. ఒకసారి మనం దీన్ని ఇన్స్టాల్ చేసి మీకు చూపిస్తాను. అలాగే ఇన్స్టాలేషన్ ఏ విధంగా చేయాలి దీన్ని అనేది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మనకి ఇన్స్టాల్ చేయడానికి కావాల్సిన పరికరాలు అనమాట ఇవి.
అలాగే దానికి సంబంధించిన ఒక రేంజ్ తీసుకోండి. ఈ రేంజ్ నెంబర్ వచ్చేసి మనకి 22 అనమాట. నెంబరు 22 నెంబర్ తీసుకోండి. అలాగే ఇది ఒకటి తీసుకోండి అనమాట. ఇది అవసరం ఉంటేనే తీసుకోండి. తర్వాత ఇది వచ్చేసి మనకి సుత్తి తెలుసుగా, మనకి ఇది ఎలాగో ఉపయోగపడుతుంది, ఎందుకంటే మనం దానికి ఎలాగో మేకులు కొట్టాలి కాబట్టి. తర్వాత ఈ కటింగ్ బేర్ అనమాట, టైటిల్ తీసుకోవడం కోసం ఉపయోగపడుతుంది. అలాగే ఈ 4 పరికరాలు మన దగ్గర ఉంటే కనుక గ్లేజర్ అయితే ఇన్స్టాల్ చేయడానికి అయితే చాలా సులువుగా ఉంటుంది. ఒకసారి ఈ 4 పరికరాలు కూడా మీరు చూడండి. ఇవి ఉంటేనే మనకి చాలా సులువుగా అయితే మనం ఈ గ్లేజర్ ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మనం బ్యాక్ సైడ్ చూస్తున్నాం. బ్యాక్ సైడ్ కూడా మనకి ఇంట్లో మనం ఏదైతే తగిలించుకుంటామో వస్తువులు, అదేవిధంగా ఇది కూడా తగిలించుకునే టైప్ అనమాట. అలాగే ఇక్కడ 2 కనపడుతున్నాయి కదా హుక్స్ అనేవి. ఈ హుక్స్ ద్వారా అయితే మనం 2 మేకులు అయితే మనం కొట్టేసుకొని తర్వాత దాన్ని తగిలిస్తే అయిపోతుంది అనమాట. అలాగే మనకి వీళ్ళు ఎలాగో ప్రొవైడ్ చేశారు కాబట్టి ఈ 2 మేకులు ఏదైతే మనకి ఈ 2 మేకులు ఉన్నాయి కదా, ఈ మరమేకులు, ఈ 2 మరమేకుల్ని మనం ముందుగానే డ్రిల్ చేసుకొని డ్రిల్ మిషన్ ద్వారా, ఆ తర్వాత ఈ 2 మేకుల్ని మనం ఫిట్ చేసుకొని దీన్ని తగిలిచ్చేసుకుంటే పూర్తిగా మనకైతే ఇది ఆగిపోతుంది అనమాట. గట్టిగా మనకి పట్టుకొని ఉంటుంది. తర్వాత మనం ఏం చేయాలంటే మనం అయితే గ్లేజర్ ఒకసారి పైన పెట్టుకొని ఎంతవరకు అయితే మనకి ఇది సైజ్ చూసుకోవాలి, అంటే దీనికి కొంచెం పైన పెట్టుకోవాలి కాబట్టి ఆ మాత్రం మనం పైన పెట్టుకొని 2 మేకులు అయితే మనం అయితే అక్కడ మనం కొట్టుకోవాలన్నమాట. ఆ 2 మేకులు కూడా కొట్టి నేను ఆ విధంగా మీకు చూపిస్తాను అనమాట. అది ఇప్పుడు ఏదైతే మనం గ్లేజర్ని అయితే ఫిట్ చేయడం జరిగిందనమాట. అలాగే ఇప్పుడు దీనికి ఇన్ను అలాగే అవుట్ కూడా నేను కనెక్షన్ అయితే ఇస్తాను. ఫిట్ చేసేటప్పుడు ఏదైతే మన దగ్గర ఉన్న టెఫ్లాన్ టేప్ ఉందో ఈ టెఫ్లాన్ టేప్ అనేది పూర్తిగా 4గిటికి కూడా వేసుకోవాలన్నమాట. నేను 4గిటికి వేసేసి చూపిస్తాను. ఇప్పుడు ఒకసారి చూడండి, నేను పూర్తిగా 4గిటికి కూడా టెఫ్లాన్ టైప్ అయితే వేయడం జరిగింది అనమాట. ఈ టేప్ వేస్తే ఏంటంటే మనకి చిన్న చిన్న బబుల్స్ వస్తాయి కదా, వాటర్ బబుల్స్ అనేవి కూడా రావన్నమాట. దాని కొరకు ఈ టేప్ అయితే వేయడం జరుగుతుంది. అలాగే మనకి టైట్నెస్ కూడా చాలా వరకు గట్టిగా ఉంటుంది కాబట్టి. అలాగే ఇప్పుడు ఒకసారి అవి ఏదైతే ఉన్నాయో అవుట్ పైప్స్ కూడా పెడుతున్నాను. ఇప్పుడు ఏదైతే ఉందో మనం ఒకసారి అలాగే అవుట్ కూడా కనెక్షన్ అయితే గ్లేజర్కి వేయడం జరిగింది. అలాగే నేను అవుట్ కనెక్షన్ అయితే బయటకి ఏదైతే మనకి వాటర్ వస్తాయో ట్యాప్లోకి అయితే ఇవ్వలేదు. ఎందుకంటే దీంట్లో మనకి కొంచెం హెయిర్ అయితే ఉండటం జరుగుతుంది కాబట్టి ఆ హెయిర్ అనేది ముందు బయటికి రిలీజ్ చేయాలి. మనం ఒక్కసారి దీంట్లో పెడితే ఏమవుతుందంటే దాంట్లో ఏదైతే ఇక్కడ హెయిర్ వచ్చి ఆగిపోతుంది, తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి హెయిర్ అనేది జామ్ అయిపోయి లోపల కొట్టేస్తుంది. లోపల కొట్టడం కారణంగా ఇది కొంచెం ఎక్కువ కాలం అయితే రాదు, ఎందుకంటే దీంట్లో హెయిర్ అనేది ఉండిపోతుంది కాబట్టి. అయితే మనం దీన్ని గట్టిగా టైట్ చేసుకున్నాం అందాకే. ఇప్పుడు మళ్ళీ కూడా నేను కొంచెం గట్టిగా అన్నీ కూడా టైట్ చేయడం జరిగింది అనమాట. మనకైతే వాటర్ అయితే రావడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్ చూడండి ఒకసారి, మనకైతే వాటర్ అయితే రావడం జరుగుతుంది. చూసారు కదా, చాలా ఫోర్స్గా అయితే వాటర్ మనకి రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు దాంట్లో ఉన్న హెయిర్ అంతా కూడా బయటకి అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం పూర్తిగా అయితే ఇన్ కనెక్షన్ అలాగే అవుట్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందాక మనం చూసాం కదా, వాటర్ కూడా మనకైతే రిలీజ్ అవ్వడం జరిగింది కదా, గ్యాస్ అనేది అలాగే హెయిర్ అనేది కూడా పూర్తిగా మనకైతే బయటికి రానివ్వడం జరిగింది. తర్వాత ఏదైతే ఉందో అవుట్కి అయితే నేను ఫిట్ చేయడం జరిగింది అనమాట. ఫిట్టింగ్ స్విచ్ అనేది వేద్దాం. స్విచ్ అయితే వేయడం జరిగింది అనమాట. అలాగే నేను పవర్ వస్తుందా రావట్లేదా, అలాగే దీనికి ఏమైనా షాక్ వచ్చే అవకాశం ఉందా లేదా కూడా టెస్టర్తో కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. వాటర్ అయితే చూడండి ఒకసారి ఎలా వస్తుంది, కిందకి రావడం జరుగుతుంది. ఒకసారి నేను ఇప్పుడు టెస్టర్తో పవర్ అనేది మనకి వీటికి వస్తుందా రావట్లేదా అనేది కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఒకసారి టెస్టర్తో చూడండి, మనకి ఎక్కడా కూడా దీనికైతే పవర్ రావడం లేదు. ప్రస్తుతం అయితే రావడం లేదు. ముందు రోజుల్లో మనం చెప్పలేము కూడా. దేనికి కూడా మనకి కొంచెం కూడా చూడండి ఒకసారి, ఎక్కడా కూడా అయితే మనకి పవర్ కూడా రావడం లేదు. నీట్గా అయితే ఉందన్నమాట. అలాగే చూద్దాం ఎంతసేపు అయితే మనకి హీట్ అవుతుందో. ఒకసారి మనకి అది కట్ ఆఫ్ అయిపోగానే కూడా మీకు అది కట్ ఆఫ్ అయిందని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇప్పుడు ఇంకా హీట్ అయితే అవ్వలేదు. ఉన్న హీట్ అయితే ఇప్పుడు ఆపేసాను. ఒకసారి నేను దాన్ని ట్యాంక్ని చూద్దాం. ఆటోమేటిక్గా హీట్ అయ్యి కట్ ఆఫ్ అయిపోతుంది అనమాట. అది కట్ ఆఫ్ అయిపోతున్నప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు పవర్ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. అలాగే వాటర్ అనేవి హీట్ అవుతున్నాయి. నేను ఏదైతే ఇక్కడ అవుట్ ట్యాప్ ఉందో అవుట్ ట్యాప్ అనేది ఇక్కడ ఆఫ్ అయ్యడం జరిగిందనమాట. ఇప్పుడు లోపలికి అనేవి నీళ్లు వెళ్ళి ఆగిపోయి ఉన్నాయి అనమాట. లోపల నీళ్ళు అనేవి హీట్ అవుతున్నాయి. అది ఎంతసేపు మనకి హీట్ అవుతాయి అనేది చూద్దాం. ఒకసారి చూడండి, ఇప్పుడైతే మనకి
పవర్ అనేది ఉంది, హీటింగ్ అనేది ఆగిపోయింది. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు హీట్ అనేది అయిపోయింది, వాటర్ అనేవి ఫుల్గా మనకి హీట్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని రిలీజ్ చేస్తేనే, ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ మనం రిలీజ్ చేస్తేనే వాటర్ అనేది ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ వాటర్ అనేది దీంట్లో నుంచి మళ్ళీ మనకి ఏదైతే ఉందో ఇక్కడ దీంట్లో నుంచి మళ్ళీ మనకి వాటర్ పోతాయి కదా పైకి. వాటర్ పోయినప్పుడు అక్కడ మళ్ళీ హీటింగ్ అవుతాయి, చూడండి ఒకసారి. ఏదైతే మనకి ఇప్పుడు ట్యాంక్లో వాటర్ ఉన్నాయో, ఇందాక హీట్ అయిన వాటర్, అవన్నీ కూడా ఇప్పుడు బయటికి రావడం జరుగుతుంది. దాంట్లో ఈ బకెట్లోకి మనకి బయటికి రావడానికి అయితే జరుగుతుంది అన్నమాట వాటర్. ఈ వాటర్ అన్నీ కూడా దీంట్లో నుంచి మనకి ఏదైతే మనకి ట్యాంక్ ఉందో ట్యాంక్లో బయట రాగానే ఆటోమేటిక్గా మళ్ళీ ఎప్పటిలాగే హీటింగ్ అనేది తీసుకుంటుంది. చూద్దాం ఒకసారి చూడండి. ఇప్పుడు మనకైతే మళ్ళీ హీటింగ్ అనేది అవడం జరుగుతుంది అనమాట. చూసారు కదా, ఆటోమేటిక్గా హీట్ అవ్వగానే ఏదైతే ట్యాంక్లో వాటర్ హీట్ అయిపోయినాయో అప్పుడు ఆటోమేటిక్గా హీటింగ్ అనేది ఆగిపోయి ఓన్లీ పవర్ సేవింగ్ కూడా అయిపోతుంది. అప్పుడు మనకి పవర్ అనేది ఆగిపోతుంది అనమాట. ఇంకా పవర్ మోడ్లోకి వెళ్ళిపోయి ఆగిపోతుంది, హీటింగ్ అనేది పూర్తిగా ఆగిపోతుంది. కాబట్టి తర్వాత ఎప్పటిలాగే మనకి మళ్ళీ కంటిన్యూటీ వాటర్ ఏదైతే ఉందో ఇప్పుడు హీటింగ్ అయి వస్తున్నాయి పై నుంచి కిందకి. ఇప్పుడు హీటింగ్ అయి మనకి వాటర్ అనేది కిందకి రావడం జరుగుతుంది. చూసారు కదా, ఇదే విధంగా మనమైతే ఇన్స్టా గ్రైజర్ అనేది మనం ఫిట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.